టాలీవుడ్ లో మరోసారి హీరోయిన్ల డ్రెస్సింగ్ అంశం చుట్టూ పెద్ద దుమారం చెలరేగింది. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. శివాజీ వ్యాఖ్యలకు సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వడంతో ఈ వివాదం మరింతగా ముదిరింది. సోమవారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. నేటి తరం హీరోయిన్ల గ్లామర్ ప్రదర్శనపై శివాజీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్త్రీ అందం చీరగట్టులో నిండుగా కప్పుకునే దుస్తుల్లోనే ఉంటుందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పొట్టి దుస్తులపై మాట్లాడే క్రమంలో అభ్యంతరకర పదజాలను ఉపయోగించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇలాంటి బట్టలు వేసుకున్న వాళ్లను చూసి బయటకు పొగిడినా లోపల మాత్రం అసహించుకుంటారని శివాజీ కామెంట్ చేశారు. హీరోయిన్లు సావిత్రి, సౌందర్య వంటి మహానటులను స్ఫూర్తిగా తీసుకోవాలని, గ్లామర్ అనేది ఒక హద్దులోనే ఉండాలని హితో పలికారు. అయితే ఈ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయంటూ సెలబ్రిటీలతో సహా పలువురు నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. అసలు శివాజీ ఒకసారి ఏమన్నారో మనం చూద్దాం. ప్రపంచ వేదికల మీద ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదా. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి.